ఇచ్చిన పాస్టర్ గారికి పంపుతున్నాను. యేసుక్రీస్తు సిలువలో మనకు అప్పగించిన 3వ మాటను ధ్యానించుకుందాము. ధ్యానించుకునే ముందు ఒకసారి దేవుని ప్రార్థన చేసుకున్నాము. అయ్యా, ఎందుకు పనికిరాని వ్యక్తులని దుమ్ముతూలి వంటి దాని తండ్రి ఆయన నీ పాద సన్నిధిలో నిలవడానికి కూడా నాకు యోగ్యత లేదు ప్రభా. అటువంటి దేవా నాకు ఆయన ఇటువంటి గొప్ప భాగ్యాన్ని కలగజేసినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. దేవా నాయన బుద్ధి జ్ఞానం లేని దాన్ని ప్రభా మాట్లాడటం కూడా చేత కాదు ప్రభా. నువ్వే నాతో ఉండి అయ్యా నాతో ఉండి మాట్లాడించుకుని ఆయన మీరే ఆయన మాట్లాడమని నేను వేడుకుంటున్నాను తండ్రి. అయ్యా, నేను మాట్లాడితే ఎవరికి ఏ ప్రయోజనం ఉండదు, కానీ ప్రభా నువ్వు మాట్లాడితే ప్రభా అది మేలుకరంగా ఉంటుంది ప్రభా. అటువంటి మాటలు నువ్వే మాట్లాడమని, నాకు సహాయం దయచేయమని, సమస్తకంతా మహిమ మీకే ఆరోపించుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాను. యోహాను సువార్తలో 19వ అధ్యాయము 26వ వచనం మేము చదువుకుందామండి. తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిలిచిండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకునెను. ఈ వాక్యాన్ని మనం చూస్తుంటే మనకి యేసు తన తల్లి పట్ల ఉన్న ప్రేమ, తన తల్లి పట్ల ఉన్న బాధ్యత మనకు కనిపిస్తుందండి. అందుకే దాన్ని చూసి మనం నేర్చుకోవాల్సింది కూడా ఎంతో ఉందండి. ఎందుకంటే యేసు తన మరణ పంచంలో ఉండి కూడా తన తల్లి బాధ్యతను మర్చిపోలేదు. అలాగే మనం కూడా మన కుటుంబం పట్ల మన బాధ్యతను మనం మర్చిపోకూడదండి. మనం విశ్వాసమైనా ఎవరమైనా కానీ మనకి దేవుడు ఇచ్చిన కుటుంబ బాధ్యతను కూడా మర్చిపోకుండా నెరవేర్చే వారంగా ఉండాలి. అంతేకాదండి, ఇక్కడ యేసుకి ఇంకా సహోదరులు ఉన్నారండి, మరి యేసు తర్వాత మరి పుట్టిన వాళ్ళు. కానీ వాళ్ళకెవరికి యేసు తన తల్లి బాధ్యతను అప్పగించలేదండి. ఎందుకంటే వారెవరు యేసు ఎందుకు విశ్వాసం ఉంచలేదు, యేసును వెంబడించలేదండి. ఎందుకంటే మార్కు 3:21లో ఆయన ఇంటివారు సంగతి విని ఆయన మతి చలించుచున్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయిరి. ఆయన ఇంటి వారే ఆయనకి మతి చెల్లించింది అని చెప్పి ఆయన్ని పట్టుకోబోయారంటండి. అంటే ఆయన అక్కడ ఇంటి వారే గుర్తించలేదండి. అలాగే యోహాను 7:5లో కూడా ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేను. ఆయన సహోదరులే ఆయనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. ఆయన సహోదరులైనా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచలేదండి. ఆయన ఎందుకు ఆయనకి నమ్మకము లేదు, ఆయన్ని వెంబడించలేదండి. అటువంటి సహోదరులకి తల్లి బాధ్యతను అప్పచెప్పలేకపోయాడండి. అంతేకాకుండా మరి అయితే యేసుని యందు విశ్వాసం ఉంచిందండి. యేసు కానాన్లో 2వ సూచక్రియ చేసినప్పుడు అక్కడ ద్రాక్షారసం అయిపోయినప్పుడు మరియ యేసు దగ్గరికి వచ్చి ద్రాక్షారసం అయిపోయింది అని చెప్పినప్పుడు యేసు, అమ్మ నాతో నీకేమి పని, నా సమయం అంతా నువ్వు రాలేదు అని చెప్తాడండి. అయినా సరే తను బాధపడదండి. ఎందుకంటే కొడుకు మనసు ఏంటో ఆవిడ ఎరిగింది కనుక ఆవిడ ఏం మాట్లాడకుండా ఆయన చెప్పిన చేయుడి అని చెప్పి అవతలికి వెళ్ళిపోయిందండి. అలా అంతేకాదండి, మనము శుద్ధీకరణ 12 సంవత్సరాలు అప్పుడు యెరూషలేము తీసుకొస్తారండి. యేసు తీసుకొచ్చినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు తిరిగి వెళ్ళిపోతారు, కానీ యేసు మాత్రం తిరిగి వెళ్ళడండి. వెళ్ళకుండా మందిరంలో ఉండి మందిరంలో యాజకులతో
వాదిస్తూ తర్కిస్తూ అట్లా తెలుసుకుంటూ ఉంటాడండి. వీరు దూరం వెళ్ళిపోయి యేసు వారితో లేడు అని గ్రహించుకుని మరలా తిరిగి వచ్చి ఎత్తుక్కుంటా తిరిగి వచ్చి అక్కడ ఉండటం చూసి, నీకోసం నేను మీ నాన్న ఎంతో వెతుకుతున్నాము, నువ్వు మాకు చెప్పాల్సిన పని లేదా, ఇక్కడ ఉండిపోయావు అని అడిగినప్పుడు కూడా యేసు ఒకటే మాట అంటాడండి, నా తండ్రి చిత్తం నేను నెరవేర్చాల్సిందని నీకు తెలియదా అని తండ్రిని అడుగుతాడండి. అప్పుడు కూడా తల్లి ఏమీ బాధపడదండి, ఎందుకంటే ఆయన మనసు ఎరిగిందండి. అందుకని ఆవిడ ఆయన ఎందుకు విశ్వాసం ఉంచింది, ఆయన్ని వెంబడిస్తూనే ఉందండి. అందుకని దేవునితోనే నడిచింది కనుక, ఆయన్ని వెంబడించింది కనుక తను విశ్వాసిగానే ఉందండి. అటువంటి ఒక విశ్వాసికి అవిశ్వాసితో పొత్తు ఏమిటి అని చెప్పి కొరింథీ పత్రికలో ఉంటుందండి. కనుక విశ్వాసి అయిన తల్లిని తీసుకెళ్ళి విశ్వాసం లేని సహోదరులకు అప్పగించడు కదండి. అందుకని విశ్వాసంలో శిష్యుడైన తన ప్రియ శిష్యుడైన తన రొమ్మును ఆనుకుని ఉన్న యోహానికి అప్పగిస్తాడండి. యోహానికి అప్పగిస్తే యోహాను మనం బైబిల్లో ఎక్కడ చూసినా యోహాను విశ్వాసంలో ఏమాత్రం సందేహం ఉండదండి, స్థిరంగా ఉంటాడండి విశ్వాసంలో. ఎక్కడ చూసినా మనకి కనపడు, యేసు ఎక్కడికి వెళ్ళినా ఆయనతో పాటే ఉంటాడు. అంతేకాదండి, పద్మస్ దీపంలో యోహానికి పరలోక మర్మాలను కూడా దేవుడు బయలుపరుస్తాడండి. అంత స్థిరుడైన యోహానికి తన తల్లిని అప్పగించాడండి. అలాగే తల్లికి కూడా బిడ్డను అప్పగించాడండి. ఎందుకంటే సహవాసం కావాలండి, సహవాసంలో కూర్చోబడాలండి. అక్కడ ఇంతవరకు కొడుకుని వెంబడిస్తూ ఉన్న బిడ్డ ఉంది మరియ. అటువంటి మరియ కొడుకు చనిపోయినాక ఒంటరిది అయిపోతుంది. అలాంటి విశ్వాసాన్ని తెలియజేసే వాళ్ళు ఎవరు లేరు కదండి. అందుకని స్థిర విశ్వాసం గల యోహానికి అప్పగించాడు. అంతేకాదండి, మనం యేసు పడ్డప్పుడు చూస్తే అక్కడ అందరూ ఎక్కడి వాళ్ళు అక్కడికి చెదరైపోతారు. కానీ మళ్ళా సమాధి దగ్గరికి వాళ్ళు ఎవ్వరూ వచ్చినట్టు మనం చూడమండి, ఒక్క యోహానే వస్తాడు. అందుకే అప్పుడు దానిలో కూడా చెప్తాడు, ఆయన వారికి ఎదురుగా ఉన్నా అని చెప్తాడు, తన తల్లిని తన సహోదరుని చూసి అని చెప్తాడు. కనుక అంత స్థిరమైన యోహానికి తన తల్లినైనా మరీని అప్పగించాడండి. అంటే ఒకవేళ యోహాను బలహీనుడైనా యేసు బలపరచగలదు. అలాగే మరియ బలహీనమైన యేసు యోహాను బలపరచగలడని వారిద్దరికీ సావాసాన్ని కూర్చాడండి. అంతేకాదండి, ఆత్మీయమైన సంబంధాన్ని కూడా వారి మధ్యలో ఏర్పరిచాడు. తల్లి కొడుకు అనే బంధాన్ని, శారీరక సంబంధం కాదండి వారిద్దరిది, ఆత్మీయమైన సంబంధం. అటువంటి సంబంధాన్ని ఆయన ఏర్పరిచాడు. అంతేకాకుండా లోక మర్యాదను అనుసరింపక ఉత్తమును అనుకూలమైన దాన్ని ఎంచుకోమన్నాడండి. అలాగే ఈ లోక సంబంధులతో వారికి తల్లిని ఈ లోక సంబంధులకు అప్పగించలేదండి. అప్పగించకుండా ఉత్తమమైన తన ప్రియ శిష్యునికి మరీని అప్పగించాడండి. అంతే అట్లాగే మనం కూడా ఒంటరిగా ఉంటే మనము ఏమీ పొందుకోలేమండి. కానీ మనం ఒకరితో ఒకరు సావాసంగా కూర్చోబడినప్పుడే మనం బలపడగలుగుతాము, దేవుని కార్యాలు చూడగలుగుతామండి. ఒంటరిగా ఉండి మనం ఏం చేయలేము. కనుక మనం సంఘంలో కూర్చోబడాలి, ఆయన సన్నిధిలో గడపాలి. అలాగే ఇంకా చూస్తే మనకి ఇచ్చిన పదార్థంలో తల్లిదండ్రులను సన్మానించుము అని ఆజ్ఞ ఉంటుందండి. ఆ ఆజ్ఞ కూడా యేసు ప్రభు తన జీవితంలో నెరవేర్చి చూపించాడండి. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆయనలాగా మనం కూడా కుటుంబ బాధ్యతను మర్చిపోకుండా దేవుడు మనకి ఇచ్చిన బాధ్యత నెరవేరుస్తూ మనం విశ్వాసులమైనా దేవుని పనిచేసే వారమైనా ఆయన్ని వెంబడిస్తూ ఉండాలి అని ఆయన చూపిన బాధ్యత మనం కూడా చూపుతూ ఆయన మార్గాల్లో నడవాలి అని చెప్పి అలా నడవడానికి ఆయనే మనకు సహాయం చేయాలని ఆయన వేడుకుందామండి.